ఓం శ్రీ రాధాకృష్ణ. నేను ఈ వీడియోలో నేను పుట్టి పెరిగిన ఇల్లు అమ్మినాడు మా ఫాదర్ 2008లో. అది అమ్మినప్పుడు నేను నా జీవితంలో చేసిన పెద్ద తప్పులలో అదొక తప్పు. ఆ ఇల్లు అమ్మినప్పుడు మా ఫాదర్‌ది ఏం తప్పు, దానిది ఏం తప్పు, మీరు కామెంట్ చేయండి వీడియో చూసినాక. 2006లో మా మదర్ సూసైడ్ చేసుకుంది. వాళ్ళు అప్పటికే బిహెచ్ఎల్ ఇంటికి షిఫ్ట్ అయిపోయినారు. బిహెచ్ఎల్‌కి ఇంట్లో నుండి ఒక 3 ఇయర్స్ ముందు షిఫ్ట్ అయిపోయినారు ఇంట్లో నుండి. మేము వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళం. మా పేరెంట్స్ ఇంట్లో కింద ఉండేవాళ్ళం. అది G+2 బిల్డింగ్. టోటల్ 15 ఫ్యామిలీస్ ఉండేవి. నేను కింద వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని. మా పేరెంట్స్ ఇంట్లో కింద ఉండేదాన్ని. అయితే 2002, 2003లో మా పేరెంట్స్ ఇంట్లోకి నేను షిఫ్ట్ అయ్యాను. బయట రెంట్‌కి ఉండేదాన్ని. నేను షిఫ్ట్ అయినాక వాళ్ళు అక్కడి నుండి వాళ్ళు బిహెచ్ఎల్‌కి వెళ్ళిపోయినారు. నేను ఆ ఇంట్లోకి పోవడం వల్లనే వాళ్ళు వెళ్ళిపోయినారు బిహెచ్ఎల్‌కి. అది అది వేరే ఇంకా అది. మేము తెలిసిన వాళ్ళందరికీ తెలుసు అవన్నీ ఎందుకు జరిగినాయో. అయితే మేము ఆ ఇంట్లోకి పోవడం వల్ల బలవంతంగా ఆ ఇంట్లోకి నన్ను ఉండనిచ్చాడు మా ఫాదరు. ఇంక నేను ఉంటున్నానని చెప్పి వాళ్ళు బిహెచ్ఎల్‌కి వెళ్ళిపోయినారు. 2003లో అట్లా మా పేరెంట్స్ షిఫ్ట్ అయిపోయినారు. నేను వాళ్ళ ఇంట్లో ఉన్నాను. మా మదర్ సూసైడ్ చేసుకుంది 2006లో ఆమె సూసైడ్ చేసుకున్నాక 2008లో మా ఫాదర్ ఇంకా అందరూ మా ఫాదర్ మీద ప్రెషర్ పెట్టినారు. ప్రెషర్ పెడితే కూతుళ్ళకి అన్యాయం జరిగింది అనేసి అట్లా ఇంకా ప్రెషర్ పెడితే తను ఏం చేశాడంటే ఆ ఇల్లు అమ్మేసి కూతుళ్ళకి కూడా షేర్ ఇస్తాను నేను, కూతుళ్ళకి సెటిల్ చేస్తాను అనేసి సేల్కి పెట్టినాడు ఆ ఇల్లు. అయితే నేనేమంటున్నానంటే ఈ టోటల్ G+2 కదా, G+2 ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లోర్ ఇచ్చేస్తే నాన్న ఇస్తే మేము మా పిల్లల్ని బతికించుకోగలుగుతాము. ఆలోచించు నాన్న, నీ కష్టార్జితంతోనే నువ్వు సంపాదించిన ఇల్లు ఇది. ఇట్లే అడిగాను నేను మా ఫాదర్ని. నాకన్నా ముందు పుట్టింది అసలు ఏం మాట్లాడదు. దాన్ని మాట్లాడనిచ్చేవాడు కాదు. లవ్ మ్యారేజ్ చేసుకుందని అక్కడ ఒక్క దగ్గర మా ఫాదరు ఆమెని అట్లా పెట్టేవాడు. నేనే మాట్లాడాలన్నమాట. నాకే పర్మిషన్ ఇచ్చినాడు. అప్పుడు అదొక్కటి ఆయన చేసింది. నేనైనా మాట విని పెళ్లి చేసుకున్న దానికి, ఆమె లవ్ మ్యారేజ్ చేసుకున్న దానికి డిఫరెన్స్ ఎక్కడ చూపిస్తాడంటే ఇక్కడ. ఆమె వెనక నుండి నన్ను మొత్తము ఆమె హస్బెండ్, నా హస్బెండ్ వెనక నుండి నాతోనే చేసేవాళ్ళు వీళ్ళు. నాకు అప్పుడు తెలిసేది కాదు నాకు నిజంగా. నా వాళ్ళు కదా అని నేను అందరికీ న్యాయం జరగాలన్న ఆలోచన ఉండేది నాకు. అందరం బాగుపడాలి అనే ఆలోచన ఉండేది కానీ తప్ప అందరికన్నా ముందు నేను బాగుపడాలి అనే ఆలోచన నాకు ఉండేది కాదు అసలు. అట్లా ఆమె సైలెంట్‌గా ఉండేది. ఆయన మాట్లాడనిచ్చేవాడు కాదని చెప్పి ఇట్లా ఇట్లా చేసేవాళ్ళు కుట్రలు వీళ్ళు. అయితే 2008లో ఇల్లు అమ్మేస్తా అని చెప్పేసి అందరిని కాల్ చేపిచ్చాడు. రెంటర్స్ అందరూ కాల్ చేసినారు. నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఇంకా నేను కాల్ చేయట్లేదు అని చెప్పేసి మా ఫాదరు ఫస్ట్ ఏం చేశాడంటే నన్నొక్కదాన్ని. అప్పుడు ఇక్కడేమో మా ఫాదర్ ఏమో నేను కాల్ చేస్తలేనని చెప్పేసి ఫస్ట్ ఇట్లా సెటిల్మెంట్స్ చేస్తారు కదా పెద్దవాళ్ళు. పెద్ద మనుషులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర పెట్టాడంట. వాళ్ళ దగ్గర పిల్లలు ఉంటారు కదా, ఇట్లా అల్లరి పిల్లలు, వాళ్ళు చిన్న చిన్న రౌడీ టైప్లో వాళ్ళని మా ఇంటి మీదకి పంపించి అసలు మా ఇంటి ముందు మూత్రం పోయడము, మందు బాటిల్స్ తెచ్చుకొని గలీజ్ గలీజ్ మాటలు, మా ఇంటి ముందు నుండి పైకి వెళ్తూ నేను కింద ఉండేదాన్ని, పైకి వెళ్ళి తాగుకుంటూ గలీజ్ గలీజ్ మాటలు మాట్లాడుకుంటూ అట్లా టార్చర్ పెట్టిస్తున్నాడు మా ఫాదర్ నన్ను. నేను అయినా కూడా నేను వినట్లేదు. మేము బతకాలి కదా, అసలు ఎట్లా బతుకుతాము ముగ్గురము అనేసి మా ముగ్గురు పరిస్థితులు బాగాలేవు అసలు. నా మీద ఆమె ఏడ్చేది అప్పుడు. నాకన్నా ముందు పుట్టింది, నేను మా పేరెంట్స్ ఇంట్లో ఉంటున్నానని చెప్పి ఏడ్చేది ఎప్పటికీ. అది అసలు అది అసలు అసలు అది కానే కాదు. అట్లా ఏడ్చేది ఆమె. అదే అసలు. అయితే ఇప్పుడు ఆ రౌడీలని వాళ్ళు పెట్టాడు కదా మా ఫాదరు. అట్లా చేస్తున్నప్పుడు నేను వినట్లేదు. వినకపోయేసరికి ఏం చేస్తున్నాడు, ఇంత గొడవ అవుతుంటే ఈ రౌడీలను పెట్టి ఇదంతా చేసి మా ఫాదర్ ఇట్లా సెటిల్మెంట్ కోసం అని అట్లా వాళ్ళ దగ్గర పెట్టాడు. నేను కాల్ చేయట్లేదు, వినట్లేదు అని చెప్పేసి. ఆ టైంలో నాకన్నా ముందు పుట్టింది వెళ్ళి ఇక్కడ హైదరాబాద్లో జేతిగుట్ట సైడ్ ఉండేది, జేడిమెట్లలో ఉండేది అప్పుడు అది. కా అప్పటికి ఇల్లు కొన్నట్టుంది, ఫ్లాట్ తీసుకుంది అప్పటికే. ఓన్ హౌస్ ఉంది వాళ్ళకి. ఓన్ హౌస్ తీసేసుకుంది. నేను మా పేరెంట్స్ ఇంట్లో ఉన్నాను, ఆమె ఓన్ హౌస్ తీసుకుంది. 2 BHK తీసుకుంది అప్పటికి. పోయి అక్కడ కుకట్పల్లిలో తీసుకుంది.
గొడవ అవుతుంటే ఇక్కడ మేము ఇంత బాధపడుతుంటే ముగ్గురు కోసం నేను గొడవ పడుతుంటే అది పోయి వాళ్ళ అత్తగారు ఊరు యాదగిరిగుట్ట రాజపేటలో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వెళ్ళి అక్కడ ఉండి ఫోన్ చేస్తున్నారు, నా హస్బెండ్కి ఫోన్ చేస్తున్నారంట. ఈయన నాకు చెప్పడం, ఏ విషయం ఉన్నా నాకు చెప్పాలి కబర్దార్ అనేసి బెదిరిస్తున్నాడు ఆయన అనేసి నాకు చెప్తున్నాడు. మరి నేను వాళ్ళ బెదిరింపులకి భయపడి కాదు కదా, నేను ఇట్లే అడుగుతున్నా. మేము ముగ్గురము కష్టాలలో ఉన్నాము, నువ్వు ఇచ్చే స్టేజ్లో ఉన్నావు, నువ్వు ఇచ్చినా కూడా నా బ్రదర్కి ఏమి అన్యాయం జరగదు అనేసి నేను ఇట్లా అడుగుతున్నా. ఆలోచించున్నానా, దయదలుచు మా మీద అనేసి నేను ఇట్లే అడుగుతున్నా మా ఫాదర్ని నేను. అది ఏం మాట్లాడతలే. నా తర్వాత పుట్టి తన తన ఫ్యామిలీ గొడవలు తనకి, అసలు తనకి ఇంత గొడవ బాధలు పడుతుంటే తనకి దీంట్లో తను ఏమీ కొట్లాడలేదు. తన తన ఇల్లు తనది. తను అప్పుడు మాకేమొస్తుందో తనకొస్తుంది అన్నట్టు తను అంతే వింటుంది అంతే. దాంట్లో తను వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఏమీ లేదు దాంట్లో, వాళ్ళది గొడవలో వాళ్ళేమి. వీళ్ళేమో చేయాలనుకున్న వాళ్ళేమో వీళ్ళు పోయి ఊర్లో అత్తగారింట్లో ఉన్నారు. వాళ్ళ అత్తగారింట్లో పోయి ఆమె ఫోన్లు చేయడం. మా ఫాదర్ ఇదంతా చూసి ఏం చేసినాడంటే ఫస్ట్ నన్ను అడిగాడు, ఎంత ఇదంతా రౌడీలను పెట్టి ఇట్లా నన్ను బెదిరించి చేసినా నేను వినట్లేదు అనేసి ఫస్ట్ నా దగ్గరకు వచ్చాడు. వచ్చి ఈ గొడవ జరిగే టైంలో వచ్చి, నా ఒక్కదానికి ఫస్ట్ నీకు 25 lakhs ఇస్తాను, నువ్వు వెళ్ళి అక్కడ ఒకటి బోరబండలో ఒక ఇల్లు రిలేటివ్స్గా ఉంది సేల్కి, అది తీసుకో నువ్వు అనేసి నన్ను అడిగినాడు. నేను అట్లా ఎట్లా అంటావు నాన్న, నేను ముగ్గురం బాగుపడాలి, ముగ్గురం కష్టాలలో ఉన్నాము, ఆలోచించినానా ఇట్లా అడుగుతున్నా నేను మా ఫాదర్ని. నేను వినలేదు. నాకు ఆఫర్ ఇచ్చినాడు, ఫస్ట్ నన్ను అడిగితే నేను ఒప్పుకోలేదనేసి వెంటనే నాకన్నా ముందు పుట్టిన దాన్ని వాళ్ళు మాట్లాడుకున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినాడు మా ఫాదర్. ఇంకా నేను వినలేదు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఆమెకు 15 lakhs ఇస్తా అంటే అది నాకు చెప్పకుండా కనీసం, అప్పటికి నా హస్బెండ్ వీళ్ళంతా కలిసిపోయారు, ఈయనకు తెలుసు కానీ నాకు అప్పుడు తెలియదు. ఇప్పుడు అర్థమవుతున్నారు వీళ్ళవన్నీ. అప్పుడు ఈయన అప్పుడే మా మదర్ చనిపోయినప్పుడే వీళ్ళు నాకన్నా ముందు పుట్టింది నా హస్బెండ్ కలిసిపోయినారు. ఈయనకు తెలుసు కానీ నాకు తెలియదు. అప్పటికి నాకు చెప్పలేదు అది, వాళ్ళెవరు నాకు చెప్పలేదు. పోయి నా ఫాదర్ వాళ్ళని అడిగితే వాళ్ళకి 15 lakhs ఇస్తా అంటేనే ఒప్పుకొని నాకు చెప్పకుండా వాళ్ళ దగ్గర సిగ్నేచర్ పెట్టి, మా ఫాదర్ బాండ్ పేపర్ మీద సిగ్నేచర్ పెట్టించుకొని వాళ్ళకి సెటిల్ చేసేసినాడు. అన్నిసార్లు మమ్మల్ని భయపెట్టించి మాకు తెలియకుండా మీరు ఏం చెయ్యొద్దు, మీరు తీసుకోవద్దు అని మమ్మల్ని బెదిరిస్తున్నాడంట ఆయన. నేను దానికోసం అస్సలు కాదు, నేను మా ముగ్గురం బాగుపడాలి, ముగ్గురికి ఇవ్వు, ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్కరికి ఇస్తే మేము మీ పేరు తలుచుకుంటాం నాన్న, మా పిల్లలు బాగుపడతారు, మా పరిస్థితులు కూడా అంత బాగాలేవు కదా అని ఇట్లా అడిగాను నేను మా ఫాదర్ని. ఒప్పుకోలేదు అసలు. దీనికన్నా ముందు ఊరికి పోవడానికి ముందే అనుకుంటా, వాళ్ళు రాజపాడు పోవడానికి ముందే ఈ మధ్యలో ఏం చేస్తున్నారంటే, నాకన్నా ముందు పుట్టింది వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, మేమిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్, నా తర్వాత పుట్టింది. మేము అంతా ఐదుగురం కలిసి మా ఫాదర్ వాళ్ళు బిహెచ్ఎల్లో ఉంటారు, ఇంటికి వెళ్దాం అనేసి అన్నాడు ఆయన. ఎవరు? మా సిస్టర్ వల్ల నాకన్నా ముందు పుట్టిన దానివల్ల హస్బెండ్ ఏమన్నాడంటే, మనము మీ ఫాదర్ దగ్గరికి వెళ్దాము, వెళ్ళి మాట్లాడదాము, మీరు ఫస్ట్ పక్క లైన్లో నిలబడండి, మేము మాట్లాడతాము, మేము ఫోన్ చేసినప్పుడు మీరు రండి ఇంట్లోకి అన్నాడు. రండి అంటే నేను అట్లే ఉన్నా. నేను అనుకుంటున్నాను వెళ్తే డైరెక్ట్ వెళ్ళిపోవాలి కదా అందరం ఇంట్లోకి, ఈయనెందుకు నా హస్బెండ్ ఎందుకు వింటున్నాడు వాళ్ళ మాట అని నాకు అప్పుడు అనుకున్నా నేను. అట్లే ఉన్నాం, మేము బయట పక్కన నిలబడ్డాము. నిలబడ్డాక ఈయన చేసింది ఏంటి అంటే, ఫస్ట్ వాళ్ళు ఒక అమౌంట్ చెప్పినారనమాట ఆయనకి, మా ఫాదర్కి. వీళ్ళు వాళ్ళకి అమౌంట్ వాళ్ళకి కావాల్సిన వాళ్ళు అడిగితే మా ఫాదర్ ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే అప్పుడు వీళ్ళు మాకు ఫోన్ చేస్తే మేము ఇంట్లోకి వెళ్ళినాం. మేము అక్కడ బయట వెయిట్ చేసేది మా ఫాదర్కి తెలియదు కదా, మా ఫాదర్కి తెలియదు. అప్పుడు ఫోన్ చేస్తే మేము ఇంట్లోకి వెళ్ళినాం. మమ్మల్ని చూసి ఇంకా మా ఫాదర్కి ఎంత కోపం వచ్చి ఉండాలి. వీళ్ళు ఇంత పనికిరాని మొఖాలు వీళ్ళ చేతులలో, వీళ్ళు బయట నిల్చోబెడితే నిలబడి వీళ్ళ సెటిల్మెంట్ కాకపోతే ఫోన్ చేస్తే వచ్చినారు అంటే మా ఫాదర్కి ఎంత కోపం వచ్చి ఉండాలి మా మీద. ఇంకా మా ఫాదర్ అసలు ఇంకా కోపం వచ్చి ఇంకా మొత్తం అక్కడ గ్లాస్ ఉంటే డ్రింక్ చేస్తున్నట్టు గ్లాస్ తెచ్చుకున్నాడు, ఇట్లా చేస్తాడు మా ఫాదరు. ఆ గ్లాస్ పలగొట్టినాడు, పలగొట్టేసి ఇట్లా నన్ను కొట్టినాడు. ఇట్లా చెంప మీద కొడితే, ఇంత వయసు వచ్చినాక నన్ను కొడతావా? ఇక నా ఫాదర్ కోపం వచ్చేసింది.
నువ్వు ఎందుకు దానికి అక్కగాని అక్కకి ఎందుకు నువ్వు అంత వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు అని ఆయనకి కోపం అనమాట ఆయనకి. దానికి అసలు మా మీద ఉండనే ఉండదు నా మీద దానికి అసలు. అది నాకు అర్థం కాలేదు అప్పుడు నిజంగా. ఇంత ఎంత దుర్మార్గురాలని నాకు తెలవలేదు. నాకు ఈరోజు అసలు ఇల్లే కుటుంబం అనేదే మొత్తం బూడిద చేసేసింది అది. దాని ఇల్లు కూడా బూడిదైపోతుందిలే కానీ తొందరలో అయిపోతుంది తొందరలోనే. అన్నీ చేస్తున్నావు కానీ చూస్తున్నారు దేవుళ్ళు కూడా చూస్తున్నారు. అయితే మా ఫాదర్కి ఇంకా మండిపోయింది మేము ఇంట్లోకి పోయేసరికి. అట్లా మమ్మల్ని బయట వెయిట్ చేపించి వీళ్ళు మాట్లాడినాక ఇంట్లోకి వెళ్తే ఎంత మండుతుంది ఆయనకి. అంత వాళ్ళ చేతులలో మేము అదైపోయినాం అనమాట మేము. ఆ? అనేసి మా ఫాదర్ కోపం వచ్చి గ్లాస్ ఇలా కొట్టడం, నన్ను కొట్టిండు. కొడితే నేను ఇట్లా మా ఫాదర్ని ఇట్లా పట్టుకొని, ఇంత వయసు వచ్చినాక మమ్మల్ని కొడతావా నువ్వు అనేసి నేను అడిగితే ఇంకా బయటికి వెళ్ళిపోండి అని ఎల్లగొట్టేసినాడు. ఎల్లగొట్టి బయటకు వచ్చినాక ఫోన్ ఇసిరేసిండు మా ఫాదర్ది. అప్పుడు ఫోను అప్పుడు 2008లో అంటే అప్పుడు మంచి ఫోనే. తను ఆ ఫోన్ ఇసిరి కొట్టిండు. అసలు దేన్ని లెక్క చేయడు ఆయన. ఇక ఫోన్ ఇసిరి కొట్టి మమ్మల్ని ఎలగొట్టేసిండు. అప్పుడు అప్పుడు అడగడానికి వెళ్ళినప్పుడు నేను మాట్లాడినా మా ఫాదర్తో ఇట్లే, నాన్న ఎవరి దగ్గర అయితే అడ్వాన్స్ తీసుకున్నాడు, కొద్దిగా అడ్వాన్స్ ఎవరి దగ్గర అయితే తీసుకున్నావు వాళ్ళకి మా పరిస్థితి చెప్పు. అడ్వాన్స్ ఇచ్చేసినా అంటున్నాడు. ఇప్పుడు కుదరదు అడ్వాన్స్ ఇచ్చేసినా అంటే, అతను ఎవరికైతే అడ్వాన్స్ ఇచ్చినావో వాళ్ళ దగ్గర తీసుకెళ్ళినాను. నేను వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాను నాన్న, కాళ్ళు పట్టుకొని అడుగుతా, మా పరిస్థితి చెప్పుకుంటాను నాన్న. నేను ఆలోచించాను నాన్న, నీ కష్టంతో నీ కష్టాజీతంతోనే నువ్వు సంపాదించిన ఇల్లు నాన్న అది. మేము పుట్టి పెరిగిన ఇల్లు నాన్న అది. నీ పేరు తలుచుకుంటాం నాన్న, మా పిల్లలు మేము బతుకుతాము, మీరు ఆ ఇల్లు ఇస్తే అని చెప్పేసి నేను ఇట్లనే అడిగిన మా ఫాదర్ని. అతన్ని నేను గట్టిగా మాట్లాడింది లేదు, అరిసింది లేదు, ఏం లేదు అసలు. నేను మాట్లాడేటప్పుడు ఇదైతే ఏం మాట్లాడలేదు. వాళ్ళు భార్య భర్తలు వింటున్నారు అంతే. మేము రాకముందు ఏం మాట్లాడారో తెలీదు. నేను వచ్చినాక మటుకు నేను ఒక్కదాన్నే. ఇంకా ఈమె మాట్లాడదు, నా కన్నా చిన్నది మాట్లాడదు. వాళ్ళు మాట్లాడలేదు. నేను ఒక్కదాన్నే, నా హస్బెండ్ కూడా మాట్లాడాడు. నేను ఒక్కదాన్నే, నిజంగా నేను ఒక్కదాన్నే మాట్లాడినా. నేను వచ్చి ఆలోచించండి నాన్న, మీరు దయదలిచండి అంటే వాళ్ళందరూ కూర్చొని చూస్తున్నారు అంతే. నిజంగా అండి, ఇది శ్రీ రాధాకృష్ణుల సాక్షిగా చెప్తున్నా. నేను ఒక్కదాన్నే మాట్లాడినా, వీళ్ళెవ్వరు మాట్లాడలేదు. అప్పుడు ఆలోచించండి నాన్న అంటే ఇంకా జరగదు అది. అది అయిపోయింది. అడ్వాన్స్ ఇచ్చినాం, వాళ్ళు వినరు అనేసి ఇంకా ఇట్లా గొడవలాగా చేసి మా నాన్న ఇట్లా చేసిండు. మొత్తం కొట్టి అదంతా బయటికి వెళ్ళి కొట్టేసి అట్లా చేస్తే నేను ఇట్లా కొట్లాడిన. నేను అందరికి కావాలన్నా ఇదంతా జరిగినాక అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చినాక అప్పుడు రౌడీలను పెట్టి ఇదంతా జరిగినట్టుంది. అంత కరెక్ట్గా నాకు కరెక్ట్ ఏది ముందు వెనక నాకు గుర్తులేదు. రౌడీలను ముందే పెట్టలేదు, పెట్టక ముందే నేను వెళ్ళినట్టున్నా. ఇల్లు కాల్ చేపిస్తున్నాడు, 15 మంది కాల్ చేయడానికి టైం పడుతుంది కదా. ఆ తర్వాత ఇది జరిగిందనమాట. రౌడీలను వాళ్ళని సెటిల్మెంట్ వాళ్ళని పెట్టడం, వీళ్ళు ఊరు వెళ్ళిపోయి కూర్చోవడం, వాళ్ళు సెటిల్ చేసేసుకున్నారు. ఇంకా నేను ఇంత కొట్లాడుతుంటే వీళ్ళ కోసం, మా ముగ్గురికి న్యాయం జరగాలి, ముగ్గురం బాగుపడాలి, బాగుపడతాం కదా ఇంకా అని చెప్పేసి నేను కొట్లాడుతుంటే, అది నాకు చెప్పకుండా 15 లక్షలే 15 లక్షలే నాకు 25 ఇస్తేనే నేను తీసుకోలే. నేను 25 lakhs ఇస్తా అంటే నేను తీసుకోలే. మా ముగ్గురి కోసం, ముగ్గురం బాగుపడతామని చెప్పి దానికి 15 ఇస్తా అంటేనే ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కొని ఉన్నది అప్పటికి సిటీలో, కూకట్పల్లిలో. అయినా కూడా నాకు చెప్పకుండా 15 లక్షలు తీసేసుకుంది. అంత దుర్మార్గురాలు అది. 15 లక్షలు తీసేసుకుంది. ఇంకా తీసేసుకున్నాక ఎట్లుంటుంది, ఆమె తీసేసుకుందని చెప్పింది. చెప్పేసరికి ఇంకా వీళ్ళు ఇంటి ముందుకు వాళ్ళు రౌడీలు వచ్చి ఇంకెక్కువ టార్చర్ పెట్టడము. అంత దుర్మార్గురాలు అసలు. నేను ఆ రోజు చేసింది నేను తప్ప అది. నేను తప్పు చేసింది ఆ రోజు, ముగ్గురి కోసం ఆలోచించడము తప్ప నాది ఇక్కడ. నేను నా పిల్లలు నా ఇల్లు అని ఆలోచించుకొని ఉంటే నేను అట్లా చేసేదాన్ని కాదు కదా. నేను తీసేసుకునేదాన్ని. మంచిగా 25 లక్షలు ఇస్తే వెళ్ళిపోకుండా నేను ఇన్ని కష్టాలే ఉండేవి కాదు అసలు నాకు. ఆ మాట అసలు కష్టాలు కాదు. ఫస్ట్ నేను మా ఫాదర్ మాట విన్నా అని మా ఫాదర్కి అనిపిస్తే నేను అసలు ఇన్ని కష్టాలే పడేదాన్ని కాదు. నేను అందరి కోసం ఆలోచిస్తా అనేసి ఇట్లా నన్ను అందరు కలిసి ఇట్లా చేసినారు. ఎన్నోసార్లు మా ఫాదర్ చెప్పినాడు, అది నీకన్నా అది అది అట్లా చేస్తుంది, నువ్వు దాన్ని అది నిన్ను అన్యాయం చేస్తుందని చాలా
ట్రై చేసిండు మా ఫాదర్ నాకు, నా పెళ్ళైనాక ఇట్లా దాని మీద చెప్పడం. అట్లా చెప్తే నేను వినలేదు అసలు. నేను పెళ్ళైనాక ఎప్పుడూ అసలు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి, ఒక లవ్ మ్యారేజ్ చేసుకుంది ఆమె, నేను చేయకోసుకుంటే ఇంట్లోకి తీసుకొచ్చిర్రు. సంవత్సరం లోపే ఇంట్లోకి వచ్చేసింది. ఫస్ట్ డెలివరీ ఇక్కడే చేసినారు, మా పేరెంట్స్ ఇంట్లోనే ఫస్ట్ డెలివరీ అయింది. ప్రతి 2-3 నెలలకు ఒకసారి భార్యాభర్తలు, అప్పుడు యాదగిరిగుట్టలో రాజాపేటలో ఉండేవాళ్ళు, 2-3 నెలలకు ఒకసారి రావడం, ఓ 10-15 రోజులు ఉంటారు. వెళ్ళేటప్పుడు మళ్ళీ బ్యాగ్లో అన్ని బియ్యం, పప్పులు, ఉప్పులు ఏమో నింపుకొని పోయేదంట. అట్లా గొడవ అయింది నాకు. నేను పెళ్లి చేసుకున్న నా హస్బెండ్ వాళ్ళ మదర్ ఉంది కదా, మా ఆంటీ, ఆమె నాకు చెప్పింది ఒకసారి. ఏమని చెప్పింది, ఆమె మీ అక్క వచ్చినప్పుడల్లా పోయేటప్పుడు, వచ్చేటప్పుడు ఒక బ్యాగ్తో వస్తుంది, పోయేటప్పుడు 2 బ్యాగులతో పోతుంది, అవన్నీ పెట్టుకొని తీసుకెళ్తుంది అని నాకు చెప్పింది. నాకు చెప్తే నాకు అసలు అప్పుడు నేను చూడు, నేను పోయి వెంటనే దానికి చెప్పేసిన, ఇట్లా అంటుంది మా ఆంటీ, ఇట్లా అంటుంది, నువ్వంటే ఒక బ్యాగ్తో వస్తావంట, 2 బ్యాగులతో వెళ్తావంట అనేసి అంటుందని చెప్పి, నాకు అసలు వాళ్ళు చెప్పింది ఎందుకు, నేను ఆ పక్క లైన్లోనే రెంట్కు ఉండేదాన్ని. కానీ వీళ్ళ ఇంట్లోకి వచ్చి తినేదాన్ని కాదు, వచ్చేదాన్ని రోజు, కానీ కనీసం తినేదాన్ని కూడా కాదు. మా ఫాదర్కి అట్లా ఉండదని చెప్పేసి, ఆయనకి అట్లా తింటే ఆయనకి ఇష్టం ఉండదు ఆయనకి అనేసి, నేను తినేదాన్ని కాదు. రోజు మా ఇంట్లోనే, నేనే అక్కడ మా ఇంట్లోనే ఏం తిన్నానో తినేదాన్ని, ఇక్కడికి వచ్చి మళ్ళీ వెళ్ళి మా ఇంట్లోనే తినేదాన్ని. ఇక్కడ నుండి ఏం తీసుకెళ్లేదాన్ని కాదు నేను, అసలు ఏమి తీసుకెళ్లేదాన్ని కాదు నేను. ఒక పప్పు, ఉప్పు, కనీసం ఒక కూర అట్లా ఏం తీసుకెళ్లేదాన్ని కాదు నేను అనేసి, వీళ్ళు చూస్తున్నారు కదా, చూసి ఏం చేస్తున్నారు, నాకు చెప్పింది మా ఆంటీ ఇట్లా చేసింది అని చెప్తే, నేను పోయి దానికి చెప్తే అది కొట్లాడింది. నా పేరు చెప్పి నీరజ చెప్పింది నాకు, ఇట్లా అంటారా మీరు అని చెప్పి కొట్లాడింది. అది డైరెక్టింగ్ ఇట్లా దానికి అట్లా దొరికింది అనమాట. ఇంక అది నన్ను బయటేసి కొట్లాడింది. అది నేను అట్లా నేను అంత నాది అని చెప్పి నేను అంత ఉండేదాన్ని, నా మనసు అట్లా ఉండేది అసలు. ఇట్లా ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇంత సోషల్ మీడియాలో పెట్టడానికి కూడా చూడండి, నేను ఇట్లున్నా కాబట్టి నాకు బాధేసి, నన్ను ఈరోజు చాలా హింసిస్తున్నారు కాబట్టి చెప్పుకోవాల్సి వస్తుంది. చెప్పకపోతే నన్ను బతకనిచ్చేలాగా లేరు వాళ్ళు. నేను ఇంత చేశానని ఎవరికి తెలియదు నిజంగా. ఈ మధ్య చెప్తుంటే కూడా వాళ్ళకి కొన్ని తెలుసు, కానీ ఇంత తెలియదు. తెలుసు నా గుణం ఏందో, బంధువులకు తెలియదా, పెద్దవాళ్ళు వాళ్ళకి తెలియదు ఏముంటుంది, వాళ్ళు అన్ని గమనిస్తూనే ఉంటారు. కాకపోతే ప్రతి చిన్నది నేను చెప్పిన అన్ని తెలుసా మీకు, తెలియదు కదా. అట్లా ఇది పోయి కొట్లాడింది. అట్లా నేను ప్రతి విషయంలో అందరు సమానము, అందరూ బాగుపడాలి. నేను ఆల్రెడీ ఇది పోయి అత్తగారింటి దగ్గర ఉండేది నాకన్నా ముందు పుట్టింది. నేను వెనకాల ఉండేదాన్ని, కానీ వీళ్ళ దగ్గర నేను ఏమి అసలు ఒక పండగ కూడా పిలవకపోతుండే మా ఫాదర్ అసలు. ఇంటి పక్క లైన్లోనే ఉండేదాన్ని, కానీ పండగలకు కూడా పిలిచేవాడు కాదు. పుట్టి వాళ్ళకి దీపావళి నోములు ఉంటాయి, ఆ నోములకి బంధువులు అందరు వచ్చేవాళ్ళు, వాళ్ళతో పాటు నేను వచ్చేదాన్ని అంతే. ఏ పండగకి పిలిచేవాడు కాదు మా ఫాదర్. పిలువంది నేను వెళ్ళేదాన్ని కాదు. రోజు వెళ్ళేదాన్ని, కానీ పండగల రోజు వెళ్ళేదాన్ని కాదు. అట్లా ఉండేదాన్ని నేను. ఆయన అట్లా ఇంట్లోనే మా మదర్ని ఇబ్బంది పెట్టేవాడు. మా మదర్ ఫ్రీడమ్ ఇస్తే ఇంకా కూతుళ్ళకి ఎక్కడ తోడేస్తుందో అని చెప్పి ఆయన వాళ్ళ ఇంట్లో ఖర్చులకే ఇబ్బంది పెట్టేవాడు అనమాట. చిన్నప్పటి నుండే అట్లా, ఇంకా ఆయనకి అట్లా ఆమెకి మా చిన్నప్పటి నుండి అట్లా చూసుకుంటూ వచ్చాం మేము. తనకి ఎప్పుడు చేతిలో ఇన్ని డబ్బులు ఇచ్చి ఫ్రీడమ్ ఇచ్చేవాడు కాదు. ఇక అవి చూసి నేను వచ్చి, అట్లా కదా, ఎందుకు మళ్ళీ ఇంట్లో వాళ్ళకి ఎందుకు గొడవ, మా మదర్కి ఎందుకు, నా వల్ల ఎందుకు బాధలు పెట్టడం అని చెప్పి నేను అసలు ఏమి తీసుకెళ్లేదాన్ని కాదు. ఆమె ఆమె అప్పుడో ఒక 2-3 సార్లు అట్లా ట్రై చేసింది నాకు తెచ్చియడానికి అని చెప్పి, బియ్యము అట్లా. నేను మళ్ళీ రిటర్న్ పంపించేసిన, నేను తీసుకోలే. ఒకసారి తీసుకుంటే మళ్ళీ తను ఇబ్బంది పడి, తల్లి భయపడుకుంటూ తను తీసుకొచ్చిస్తుంది నాకు ఎందుకు అని చెప్పి నేను తీసుకోలేదు. అట్లా ఉన్న నేను వీళ్ళ కోసం నేను అంతా చేసిన, అది నాకు చెప్పకుండా నేను ఇప్పుడు ఆ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఈ ప్రతి విషయాన్ని నేను ఇట్లా నా వాళ్ళ కోసం అని చెప్పి ఇట్లా నేను కొట్లాడేదాన్ని. నేను అందరూ బాగుపడాలి నాతో పాటు అని చెప్పేసి, అట్లాంటిది నేను అంత చేస్తే దానికోసము, అది వెళ్ళి నాకు చెప్పకుండా ఇంత పెద్దది, నేను ఆ ఇల్లు అమ్మేస్తే నేను ఎన్ని సంవత్సరాలు ఆ ఇంట్లో మా పేరెంట్స్ ఇంట్లో ఉన్నా అని చెప్పి అది ఏడ్చింది. మరి ఆ ఇల్లు అమ్మేస్తుండే కదా, నీకు ఒక ఇల్లు ఉంది ఆల్రెడీ, నేనేమైపోతా మరి, నేను అది ఆలోచిస్తలేను కదనే. నేను ఇప్పుడు అసలు ఇల్లు అమ్మేస్తున్నారు, నేను పోయి ఎక్కడ ఉంటా ఇప్పుడు. అయినా అది ఆలోచించకుండా నేను నీకు ఆల్రెడీ ఇల్లు ఉంది నీకు,
దానికి ఇల్లుంది. నేను ఆలోచించకుండా అందరూ బాగుపడాలని చెప్పి ఆలోచిస్తే అది పైసలు తీసేసుకుంది. ఇక్కడ ఎవరు ఏం మనుషులు ఏందిది? ఎవరు తప్పు? ఎవరు ఒప్పు? ధర్మం అనేది ఎక్కడుంది? నేను ధర్మంగా ఉంటే ఈరోజు తప్పయిపోయిందా ఇది? అదెట్లా కరెక్ట్ అయింది? అట్లా సెటిల్ చేసేసుకుంది అది పోయి. దుర్మార్గురాలు సెటిల్ చేసుకుంది. ఇంగా అది తీసేసుకున్నాక ఇంగ నేను ఉండలేను గదా! అక్కడ కొట్లాడలేను. అది తీసేసుకుంది అనగానే ఇంగ నాకు ధైర్యం అసలు నేనెట్లా కొట్లాడాలి? ముగ్గురు కోసం అని జెప్పి నేను ఉంటున్నా ఇక్కడ. ఇంగ అనేసరికి అది తీసేసుకునేసరికి ఇంకా మా మీదకి ఇంకా చాలా వాళ్ళు చిన్న రౌడీలు ఆ పిల్లల టైప్‌లో ఉంటారు గదా! వాళ్ళొచ్చి ఇంకెక్కువ గలీజుగా జేయడం జేసినారు. రాత్రికి రాత్రి మా ఇంటి ముందు ఆంటీ వాళ్ళుంటారు. భిక్షపతి ఆంటీ, కలవతి ఆంటీ వాళ్ళు ఉంటారు. వాళ్ళ పేరు గూడా చెప్పాలి. మాకు సాయం జేసిన వాళ్ళు గదా వాళ్ళు. వాళ్ళ ఇంట్లో కొన్ని సామాన్లు పెట్టినాం. అట్లా ఇంకొక అంకుల్ బన్స్లాల్ అంకుల్ అని ఉంటాడు అక్కడ సనత్ నగర్‌లో. ఆ అంకుల్ వాళ్ళు మంచి వాళ్ళు పాపం. మంచి వాళ్ళు చాలా కష్టాలు పడ్డారు. ఆ అంకుల్ వాళ్ళది ఓన్ హౌస్ వాళ్ళది గూడా. వాళ్ళు ఒక రూమ్ వాళ్ళు వాడుకునే రూమ్ ఇచ్చినారు నాకు 1 వీక్‌కి. ఆ ఇంట్లో పట్టే అన్ని సామాను మేము వండుకునే అన్ని సామాను ఆ ఇంట్లో. మిగతా సామాను ఎక్స్‌ట్రా అవసరం రోజు అవసరానికి సరిపోయేవి గాకుండా మిగతావన్నీ ఎదురుంగింట కలవత ఆంటీ వాళ్ళ ఇంట్లో సజ్జల మీద అట్లా పెట్టుకున్నారు వాళ్ళు. అంతా రాత్రికి రాత్రి ఖాళీ చేసి ఎళ్ళిపోయినాం మేము. వాళ్ళు చేసిన పనికి. అంత దుర్మార్గం అది. అట్లా ఖాళీ చేసి ఎళ్ళిపోయినాం. మేము అంకుల్ వాళ్ళు 1 వీక్ అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. తర్వాత ఇల్లు చూసుకొని అక్కడే పక్కన రెంట్‌కెళ్ళినాం. ఎంత దుర్మార్గం అసలు. ఎంత కొట్లాడినా నేను. ఆ రోజు ఆ ఇల్లు మా ఫాదర్ నన్ను ఫస్ట్ అడిగినాడు. నేను తీసుకొని ఉండుంటే అసలు నేను ఇంత కష్టాలే పడేదాన్ని కాదు. అసలు ఆ పైసలతోని బాగుపడతానా కాదు అది. అక్కడ మ్యాటర్ అది కూడా కాదు. నేను మా ఫాదర్ మాట వింటే నేనెంతో అసలు ఇన్ని మరి ఆయన కూడా అంత మేలు చేసే మనిషి కాదు. కాకపోతే నేనెప్పుడు తన సైడ్ లేను అనేవాడు. అనుకునేవాడు మా ఫాదర్. ఉండేదాన్ని కాదు నేను. నాకు అన్యాయం చేసిండు కదా! అది నాకుండేది బాగా. నేను వాళ్ళ మీద ఎప్పుడు కోపం చూపించేదాన్ని కాదు. కానీ ఒక మంచి నాన్న కాదు అని నాకుండేది మనసులో ఎప్పటికి. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఎప్పుడు నా గురించి ఆలోచించలే. ఇప్పుడు ఇల్లమ్మే దగ్గర మటుకు ఇదొక్కటే పని డిఫరెన్స్ చూపించింది దానికి నాకు. నాకు ముందిస్తా అని. అదెందుకంటే తనకక్కడ వాళ్ళ ముందు చూపించుకోనీకి. దాన్ని అది జేయనీకి నాకిస్తా అన్నాడు. అంతే. నన్నేదో అన్యాయం చేసినా నా కూతురికి మేలు చేయాలనే ఉద్దేశ్యం కాదు ఆయనకక్కడ. అంత అట్లా అట్లా జరిగిందది. ఆ రోజు నేను తీసుకోకపోవడం తప్పా ఇది? ఈ వీడియో చూసేవాళ్ళు చెప్పండి. నేను ఇట్లే అన్నాను. ఆ బిల్డింగ్ క్లియర్‌గా ఒక్క ఒక్క ఫ్లోర్‌లో మొత్తం 4 ఫ్యామిలీస్ ఉంటాయి. ఒక సింగిల్ రూమ్ ఒకటి, 2 రూమ్స్ ఒకటి సింగిల్ బెడ్‌రూమ్, ఒకటి 2 రూమ్స్ అట్లా. 2 రూమ్స్ 2 పోర్షన్స్, సింగిల్ రూమ్ ఒక పోర్షన్, ఒకటి సింగిల్ బెడ్‌రూమ్. ఒక ఫ్లోర్‌కి ఇట్లా వచ్చినాయన్నమాట. ఇట్లా ఇస్తే మేము ఒక పోర్షన్‌లో ఉండి ఇంకా మేము 3 పోర్షన్‌ల రెంట్ వస్తది గదా! మేము బతుకుతాము. మా పిల్లల్ని బతికించుకోగలుగుతాము. నీ పేరు నిలబడతది గదా నాన్న ఇక్కడంతా అనేసి నేను ఇట్లే చాలా బతిమలాడాను మా నాన్నని. ఆలోచించండి నాన్న, దయదలచండి నాన్న అని. అట్లా అడిగినాను నేను. అది తప్పైపోయిందనమాట. నా గురించి నేను ఆలోచించుకొని ఉండుంటే నేనసలు ఇప్పుడు వాళ్ళున్న ప్లేస్ కన్నా మంచి ప్లేస్‌లో ఉండేదాన్ని. నా చేతిలో పనుంది. నేను కష్టపడే మనిషిని నేను. కూర్చొని నేనసలు ఉట్టి మా పేరెంట్స్ ఇచ్చిన పైసలతోని బాగుపడాలని నాకుండదు. నేను నిలబెట్టుకోవాలని నాకు బాగుండేది నాకసలు. అట్లా నేను 10థ్ క్లాస్ నుండి నేను టైలరింగ్ నేర్చుకున్నాను. బ్యూటీషియన్ నేర్చుకున్నాను. అవి కూడా డబల్ డబల్ కోర్స్ చేసినాను. నేను నిలబెట్టుకోవాలి, నేను కష్టపడాలి, నేను ఇది చెయ్యాలి అనేసి నాకు చాలా ఉండేది నాకసలు. అట్లా నన్ను ఈరోజు అట్లాంటి దాన్ని మొత్తం ఇంత అన్యాయం చేసినారు. అట్లా మరి ఇది ఎంతవరకు ఇది కలియుగము అసలు. నేను కలియుగాన్ని మొత్తం ఇట్లా భూతద్దంలో పెట్టి చూస్తున్నా మొత్తం. ఇంత దుర్మార్గులకి మరి బంధువులందరూ వాళ్ళకే తోడిస్తున్నారు. న్యాయం లేదా అసలు? దేవుడంటే భయం లేదా అసలు? పూజలు చేస్తే దేవుడు ఇంకా క్షమిస్తాడా? ఇంత దుర్మార్గం చేస్తే అన్యాయంగా మాలాంటి కుటుంబాన్ని
నన్ను నా పిల్లల్ని అన్యాయంగా మేము ఎవ్వరి మీద ఏడవలేదు. నా పిల్లలు మేము ఎవరితో పోల్చుకోలేదు. మా బతుకు మేము బతుకుతాము. మాది మేము బతుకుతాం. మా కష్టం మేము కష్టపడాలి, బాగుపడాలి అనుకున్నామే తప్ప అట్లాంటి మమ్మల్ని ఈరోజు ఇంత హింసిస్తున్నారు కదా మీరు. సర్వం శ్రీ రాధాకృష్ణార్పణమస్తు. ఈ వీడియో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. అసలు ఎవరు కామెంట్ కూడా పెట్టట్లేదు. ఒక కామెంట్, సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. నిజంగా మాది విజయారెడ్డి కేసు 2 ఉంది. మాది నిజంగా విజయారెడ్డిది ఎవరెవరు చూసారో, విజయారెడ్డిది మేము బతుకున్నాం అంతే. చనిపోతేనే అర్థమవుతుందా? బతికుండి నేను ఇంత చెప్తున్నానంటే ఆమె ఇప్పుడు విజయారెడ్డిని బతికుండి నాలాగా పెట్టింది అనుకో, ఎవరు కాపాడే వాళ్ళు వాళ్ళని? ఇంక అట్లున్న వాళ్ళందరూ చనిపోవాల్సిందేనా? నేను అడిగేది ఒకటే, మిమ్మల్ని వీడియో చూసే వాళ్ళందరినీ, మీరు మమ్మల్ని కాపాడడం అంటే దాని అర్థం ఏంటంటే, దానికి మీరు ఏం చేయాల్సింది అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం, కామెంట్ పెట్టండి. మాకు ఇంత అన్యాయం జరిగింది కదా, కామెంట్స్లో పెట్టండి. మీకు అనిపించింది పెట్టండి. మీకు ఈ వీడియో చూస్తే మీకు ఏమనిపించిందో అది పెట్టండి కామెంట్స్లో.